హలో అండి, వెల్కమ్ టు బెస్ట్ కిచెన్. నేను మీ రాధికాని. బెస్ట్ కిచెన్లో ఈరోజు నేను చేయబోతున్న రెసిపీ ఎంతో టేస్టీగా డెలిషియస్గా ఉండే ఆనియన్ టమాటో చట్నీ. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇడ్లీ, దోశ, వడల్లోకి అయితే అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. దీని తయారీ విధానం కూడా చాలా సింపుల్ అండి. ఎంతో సులభంగా 10 నిమిషాల్లో ఈ రుచికరమైన చట్నీని మనం తయారు చేసుకోవచ్చు. నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. దానివల్ల నా రెసిపీస్ నోటిఫికేషన్ మీకు వస్తుంది. దీని తయారీ విధానం, కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం. ముందుగా ఈ విధంగా 4 నుంచి 5 ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. 1 నుంచి 2 టమాటాలు, కాస్తంత కొత్తిమీర, ఎండుమిరపకాయలు, కాస్తంత చింతపండు. ఇప్పుడు తయారీ విధానం ప్రాసెస్లోకి వెళ్దామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ఇందులో కాస్తంత ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయ్యాక వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిరపకాయలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. వేసుకొని ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకోండి, ఎందుకంటే ఎండుమిరపకాయలు తొందరగా మాడిపోయే అవకాశం ఉంది. ఇందులో కొత్తిమీర వేయాలండి. కొత్తిమీర తప్పకుండా వేయాలి చట్నీలో, స్కిప్ చేయకండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఈ ఆనియన్స్ని వేసుకొని ఈ విధంగా కాస్తంత కలర్ మారేంత వరకు 5 నిమిషాల దాకా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకొని మరో 5 నిమిషాల పాటు ఈ విధంగా ముక్కలు మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకున్నాక కారం, పసుపు, కాస్తంత ధనియాల పొడి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉప్పు ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ వేయకండి, ఎందుకంటే ఉప్పు వేయడం వల్ల ఆనియన్స్లో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది కాబట్టి బాగా ఫ్రై అవ్వదు. ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. కలర్ మారేంత వరకు, ముక్కలు మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా చింతపండు వేసుకోవాలి. చింతపండు ఇందులో వేసుకోవడం వల్ల చింతపండు త్వరగా మెత్తబడుతుంది, చక్కగా గ్రైండ్ అవుతుంది. ఇప్పుడు ఈ విధంగా ఒక 5 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనిచ్చుకోవాలి. చల్లారనిచ్చుకున్నాక ఒక మిక్సీ జార్లో వేసుకొని దీన్ని మెత్తని పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉప్పు కలుపుకోవాలి. మనం ఈ స్టేజ్లో ఇక్కడ ఉప్పు కలుపుకోవాలండి. ఇందులో కాస్తంత నీళ్లు వేసుకుంటే సరిపోతుంది. మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీ అనేది వస్తుంది. ఎక్కువ నీళ్లు యాడ్ చేయకూడదండి. చూడండి, ఈ విధంగా మెత్తని మిశ్రమంలాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఈ విధంగా సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాక మనం దీనికి ఫైనల్గా తాలింపు పెట్టుకోవాలి. ఈ తాలింపు పెట్టుకోవడం వల్ల ఈ ఆనియన్ చట్నీ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తాలింపు చాలా సింపుల్ అండి. కాస్తంత మినపప్పు, ఆవాలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసుకొని తాలింపు పెట్టుకుంటే సరిపోతుంది. అంతేనండి. ఇప్పుడు ఈ తాలింపుని మనం ఈ చట్నీలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో ఈజీగా ఈ విధంగా మనం తయారు చేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి. ఒకసారి దీన్ని ట్రై చేసి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ఇదే చట్నీ చేసుకొని తింటారు మీరు. అంత బాగుంటుంది, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పక ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.